హమాస్ తీవ్రవాదులతో రష్యా రోజు సమావేశాలు జరుపుతోంది, వీడియో కాన్ఫరెన్స్లు జరుపుతోంది, ఫోన్ కాన్ఫరెన్స్ జరుపుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్కి సంబంధించినటువంటి ఇంటిమేషన్ వాళ్ళకి చెప్తున్నారు. ఏంటి అంటే ప్రస్తుతం బందీలుగా 139 మంది ఉన్నారు వాళ్ళ దగ్గర. ఆ 139 మందిని వదిలిపెట్టమని ల్యాబియింగ్ రష్యా చేస్తుంది త్రూ అరబ్ దేశాలు. అరబ్ దేశాలతో హమాస్ తీవ్రవాదులు టచ్లో ఉన్నారు, రష్యాతో కూడా టచ్లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ మెయిన్ ఎయిమ్ యుద్ధాన్ని ఆపడం కోసం వాళ్ళని వాడాలని. కానీ యుద్ధం ఇజ్రాయెల్ ఆపదు, రష్యా కూడా ఆపదు. ఇక్కడ రష్యా తన యాంగిల్ ఏంటంటే అమెరికా ఈ మొన్నటిసారి అరబ్ దేశాలతో కలిపి మాట్లాడి 100 మంది విడుదలకు సంబంధించి కాల్పుల విరమణ ఇదంతా చేయించింది. ఇప్పుడు రష్యా ఏంటి, తన పంతం తను కూడా అమెరికా స్థాయి దేశం కింద ప్రొజెక్ట్ కావాలనుకుంటుంది, ఆ స్థాయి పట్టుందని నిరూపించుకోవాలనుకుంటుంది. అందుకే అరబ్ దేశాల ద్వారా మాట్లాడిస్తూ తాను నేరుగా మాట్లాడుతూ హమాస్ తీవ్రవాదులను ఆ 139 మందిని విడిచిపెట్టండి మా పేరు మీద అనేటువంటి బేరం, తద్వారా మీకు భవిష్యత్తులో మేము అండగా ఉంటాం అన్నటువంటి పరోక్ష బేరం, తద్వారా అమెరికాకి సరిజోడి తామేనన్నటువంటిది లేదా అమెరికాకి సరైన ప్రత్యర్థి తామేనన్నటువంటిది నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది రష్యా.